ఈ విషయం మాట్లాడలా ఎల్లో మీడియా రీసెంట్ గా నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు ఫ్యామిలీని అందరినీ కలిసినాడు అని చెప్పేసి ఓ రేంజ్ లో ఈ కలయిక కొన్ని జ్ఞాపకాలను మిగులుస్తుంది, కొన్నేళ్లు గుర్తుండిపోతుంది అని చెప్పేసి ఓ అని బకెట్ పట్టి జాకీలు పెడతాన్నారు. అదే రకంగా ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే చంద్రబాబు నరేంద్ర మోదీని ఏ విధంగా తిట్టినారు, ఆయన్ని ఏ విధంగా విమర్శించినారు, పెన్లాం లేనోడు దేశాన్ని ఏం చూసుకుంటాడు అని మాట్లాడేటివి కానీ, ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ హూ ఈజ్ హీ అని చంద్రబాబు అడిగిండే స్ట్రైట్ క్వశ్చన్ గానీ ఇవేవి గుర్తుండవా ప్రజలకి? ఇవి కూడా గుర్తుంటాయి కదా, నరేంద్ర మోదీకి కూడా గుర్తుంటాయి కదా. ఇవి కూడా చంద్రబాబు ఎవరు? ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి. నారా లోకేష్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ లో సకల శాఖల మంత్రి. నరేంద్ర మోదీ వీళ్ళందరినీ కలిసిండేది ఎక్కడ? తెలంగాణలో. మీరు ఇది కదా చెప్పాల్సింది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, సకల శాఖ మంత్రిని నరేంద్ర మోదీ గారు పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో హైదరాబాద్ లో కలుసుకున్నాడు అనేది కదా హైలైట్ చేయాల్సింది మీరు. ఇది ఈ ఎల్లో మీడియాకి ఇది కనపడదు అనమాట. ఏం పని తెలంగాణలో? ఏం పని మీకు? మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తూ తెలంగాణలో ఉండాల్సిన అవసరం ఏముంది? ప్రజలు దీన్ని గమనించాలా. ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి జగన్ గారు పరిపాలించేటప్పుడు ఎప్పుడో ఒకసారి బెంగళూరుకు అక్కడ ఏమైనా పోయేసి వస్తే ఈయన ఉండేది బెంగళూరు ప్యాలెస్ అది అని చెప్పేసి జగన్ గారు 5 ఏళ్లు మొత్తం ఆంధ్రాలో ఉండి పరిపాలించినాడు. అప్పుడు అన్ని సార్లు పదే పదే యలంక ప్యాలెస్ అని మాట్లాడిన ఈ ఎల్లో మీడియా ఇప్పుడు ఎందుకు దాన్ని మాట్లాడరు? ఓ మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, మీ పార్టీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి, మీ పార్టీకి సంబంధించిన సకల శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ లో ఉండకుండా తెలంగాణలో ఏం పని? పొద్దున్నే ఆడ లేచేది, స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఆంధ్రాకి వచ్చేది, ఏడా పనులు చూసుకునేది, మళ్ళీ సాయంత్రం ఫ్లైట్లు వేసుకునేసి మళ్ళీ తెలంగాణకి వెళ్ళిపోయి ఆడ పండుకునేది. మీకేం తెలంగాణ ఇడిస్తే ఆంధ్రాలో ఇండ్లు లేవా? మీరు ఆంధ్రాక ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, తెలంగాణక ఏం పని? తెలంగాణలో ఏం పని ఉంటది? సో ఇట్లా కూడా ప్రజలు ఆలోచించాలి కదా. ఎల్లో మీడియా ఒక వర్షనే చూపిస్తుంది. అదేంటి అంటే చంద్రబాబుకి, నారా లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి జాకీలు పెట్టడం, వాళ్ళ గొప్పలు చెప్పుకోవడం ఒక్కటే చూపిస్తారు. సో ఇలాంటివి కూడా ప్రజలు అర్థం చేసుకోవాలా, గమనించుకోవాలా. ఏం పని వాళ్ళకి తెలంగాణలో? ఏం పని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ లో ఒక సొంత ఇల్లు లేక తెలంగాణలో కట్టుకుని తెలంగాణలో బతికి మీరు జగన్ గారి గురించి మళ్ళీ మాట్లాడేది ఇట్లా పనికి మాలిన న్యూస్ని చెప్పమంటే ఎల్లో మీడియా నంబర్ 1 ప్లేస్ లో ఉంటది. ఆ ఎల్లో ప్రచారాలు కూడా అట్లే ఉంటాయి. ప్రజలు గమనించుకోండి అంతే. దానిలో అంతకు మించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళకి ఏం పని? తెలంగాణలో ఏం పని? ఆంధ్రాలో ఉండొచ్చు కదా. అంత గొప్పలు చెప్పేవాడు మనం ఒక నేలెత్తి చూపిస్తున్నామంటే మనం కూడా చూసుకోవాలి, మన ముఖం మనం కూడా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాము అనేది. జగన్ గారిని అంతగా నిందించినప్పుడు నువ్వు ఆంధ్రాలో ఉండాల్సింటివి. ఇదే చంద్రబాబుకి, ఇదే పవన్ కళ్యాణ్కి, ఇదే నారా లోకేష్ కి క్వశ్చన్ చేయాల్సింది ప్రజలు కూడా ఇదే. అప్పుడు జగన్ ని తిడతా అంటారు కదా, ఇప్పుడు మీరెందుకు పోయి తెలంగాణలో ఉంటారు, మీరు కూడా ఆంధ్రాలోనే ఉండి పరిపాలించండి అని చెప్పేసి ప్రజలు అడగాల.